వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వివాదాస్పదం చేస్తోంది. విజయనగరం జిల్లా మెంటాడలో 2023లో ప్రారంభమైన నిర్మాణ పనులను నిలిపివేసి కొత్త వలస మండలం రెల్లి వద్దకు యూనివర్సిటీని తరలించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్టు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించడం దుమారాన్ని రాజేసింది. దీంతో ఈ కేంద్ర ప్రభుత్వ రంగ యూనివర్సిటీ నిర్మాణంపై గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఈ నేపథ్యంలో మరలా యూనివర్సిటీని మరలా విశాఖపట్నానికి సమీపంలో మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి సంఘాలన్నీ కూడాను, మానవ హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి గిరిజన యూనివర్సిటీ, పనులు కూడా జరుగుతున్నటువంటిది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వాలు ఒకరటు ఒకరు ఇటు అంటారు. ఇప్పుడు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన యూనివర్సిటీ అనేది 2022 కల్లా పూర్తి అయిపోవాలి నిర్మాణమైన. ఇప్పుడు 2024 చివరిలో ఉన్నాం మనం. అయినా దీని నిర్మాణం ఇంకా పునాదుల దశలోనే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ఏ ప్రభుత్వమైనా దీన్ని వెంటనే పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సింది. కానీ విచిత్రంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న నవంబర్ 13వ తారీఖున అసెంబ్లీలో ప్రకటన చేస్తూ దీన్ని ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి మెంటాడ మండలం కుంటిన వలస నుంచి మళ్ళీ మేము గత ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వం కొత్త వలస దగ్గర రెల్లి గ్రామంలో స్థల సేకరణ చేశామో అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఇది చాలా అనాలోచితమైనటువంటి ప్రకటన. దీనివల్ల మన రాష్ట్రం అభివృద్ధి గిరిజన యూనివర్సిటీ ఇంకా మరింత ఆలస్యం అవుతుంది. ఈ రాష్ట్ర విభజన చట్టాన్ని ఎలా ఎగ్గొట్టేయాలా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మొత్తాన్ని గిరిజన యూనివర్సిటీయే లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఈ లోకేష్ గారు చేసినటువంటి ప్రకటనని తక్షణం ఉపసంహరించుకోవాలి. ఈ రెండు చోట్లలోని అసలు వాస్తవమైనటువంటి గిరిజన ప్రాంతం ఏది, భౌగోళికంగా ఏది సూటబుల్ అండి? గిరిజన యూనివర్సిటీ కల్చర్కి అద్దం పట్టేటటువంటి ప్రాంతం ఏది అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెల్లి ప్రాంతం కాదు, దీనికి మెంటాడ సూటబుల్గా ఉంటుందని చెప్పి అక్కడ మెంటాడ దగ్గర ఆ స్థలాన్ని ఎంపిక చేయడం అనేటటువంటి జరిగిన తర్వాత స్థల సేకరణ అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ ట్రైబల్ యూనివర్సిటీ యాక్ట్ని మార్చింది, దానికి నిధులను కూడా కేటాయింపు అనేటటువంటిది చేసింది. అయితే ఈరోజు అక్కడ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రకటన చేయడం అనేటటువంటిది ఇటు గిరిజన యూనివర్సిటీని కోరుకుంటున్న వాళ్ళకే ఈరోజు నిరాశ కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ మైదాన ప్రాంతమైనటువంటిది విశాఖకి సమీపంలోని గిరిజన యూనివర్సిటీని తరలించడానికి అయితే మాత్రం మేధావర్గం అంతా కూడాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ అవకాశాన్ని పూర్తిగా కోల్పోతే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటి ఆవేదన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. వీడి దృష్టి ఈశ్వర్ యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.